ఈ ఒక్క చట్నీకి చాలా రకాల పేర్లయితే ఉంటాయి. నేనైతే ఇష్టంగా బొంబాయి చట్నీ అంటాను. ఇంక ఈ చట్నీ ఉంటే చాలు ఇడ్లీలన్నీ ఖాళీ చేసేస్తా అనమాట. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పేస్తా. చాలా సింపుల్ ప్రాసెస్సే. ఆయిల్ వేసి మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ ఏమో చీరికల్లా కట్ చేసుకుని, పచ్చిమిర్చి అవి కొంచెం మగ్గాక టమాటా ముక్కలు వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం మగ్గుతుండగా వాటర్ కూడా వేసి బాగా మరగనివ్వండి. ఈలోగా శనగపిండి ప్రిపరేషన్ చేద్దాం. ఎలా అంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తే 1 గ్లాసుడు వాటర్ అయినా వేసేయాలి. వేసేసి బాగా పల్చగా కలుపుకోవాలి, ఏ విధమైన ఉండలు లేకుండా. ఇప్పుడు అది అందులో కూడా వేసేసి ఇంకొక 5 నిమిషాలు బాగా కలిపేసి మంచిగా కొత్తిమీర తీసి వేయండి. తర్వాత ఏంటి అంటే చాలామంది చింతపండు వాడతారు. చింతపండు కంటే బదులు అది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండండి. అంతే, అద్దిరిపోయే శనగపిండి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి ఇడ్లీల్లో శనగపిండి చట్నీ పోసుకుని తింటే అద్దిరిపోయింది అనుకోండి.